ఓ ఆఫీసర్ గారు రండి. డ్యూటీ చేసి చాలా అలసిపోయినట్టున్నారు. భోంచేద్దురు గాని కూర్చోండి. కూర్చోండి. నా చేతి గోరు ముద్దలు తినాలని చిన్నప్పటి నుంచి నువ్వు నాతో గొడవ పడేదానివి. అందుకే పసిపాప నుండి పై ఆఫీసర్ అయ్యేదాకా నా చేతులతో నేను నీకు తినిపించాను. ఈవేళ చాలా గొప్ప డ్యూటీ చేసి వచ్చావు కదా, అందుకే మళ్ళీ నా స్వహస్తాలతో నీకు తినిపించాలని నా కోరిక. కమా తిను. ఈ నోట్ల కోసమే కదా నువ్వు గడ్డి తినింది. ఈ నోట్ల మీద ఆశతోనే కదా సస్పెండ్ అయింది. పచ్చ నోట్లంటే నీకు ప్రమాణం కదమ్మా. తిను, తిను. నో నో, నన్ను అలా పిలవద్దు. ఐ కాంట్ బేర్ ఇట్. నిజంగా నేను నీకు తండ్రిని అయి ఉంటే నువ్వు నీతిగానే ఉండేదాన్ని. నువ్వు ఎవరికో పుట్టిందానివి కాబట్టే ఇలాంటి నీతి మాలని పనిచేశావు. నిజంగా నువ్వు నా కూతురు అయి ఉంటే, నా రక్తం నీలో ప్రవహిస్తూ ఉంటే ఒక్క తూటాకి ఇద్దరు శత్రువుల్ని చంపేదానివి. నీలో ప్రవహించేది నా రక్తం కాదు, అందుకే శత్రువులతో చేతులు కలిపావు. అసలు అసలు ఈ చేతులతో నిన్ను పెంచినందుకు ఈ చేతులు దీనికంతటికి కారణమైన వాళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబెట్టి నేను నిర్దోషాన్ని నిరూపించుకుంటాను. మళ్ళీ మీ చేత ఝాన్సీ నా కూతురు అని గర్వంగా చెప్పుకునేలా చేస్తాను. అంతవరకు నేను మిమ్మల్ని డాడీ అని పిలవను. రమ్య, రమ్య, రమ్య. ఏంటమ్మా ఇది? చూడు, అదృష్టం కొద్దీ పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినందుకు ఆనందపడాలే కాని డబ్బు కమ్ముడిపోయిందట. ఎవరి అమ్మాయి? ఝాన్సీ అని మా పై ఆఫీసర్. పై ఆఫీసరా? అమ్మో, తప్పుడు పాఠాలన్నీ నీకు నేర్పలేదు కదా. నాకు పాఠాలు నేర్పడం ఆవిడ వల్లే అవుతుందమ్మా. ఆవిడి కన్నా 4 ఆకులు ఎక్కువ చదివిందాన్ని. నా పాటలు ఆవిడికి నేర్పాలని, బాగు చేయాలని ట్రై చేశాను. వినలేదు, మారలేదు. అందుకే ఆవిడ చేసిన అరాచకాలను పై ఆఫీసర్ల నోటీసుకు తీసుకెళ్లి సస్పెండ్ చేయించాను. సస్పెండ్ కాదు, ఉరి తీయించాలి. ఇలాంటి చీడ పురుగుల వల్ల నీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ కూడా చెడ్డ పేరు వస్తుంది. ఆడపిల్ల ఉద్యోగమైనా సంసారమైనా సాటివారు మెచ్చుకునే విధంగా, కన్నవాళ్లు గర్వపడే విధంగా ఉండాలి. చచా, దీన్ని కన్నా దౌర్భాగ్యులెవరో. నాకు డ్యూటీకి టైం అయింది. వెళ్ళిరామ్మా. నీతి నిజాయితీలే ఊపిరిగా పెట్టుకున్న మీ నాన్నగారి పేరు నువ్వు నిలబెడుతున్నావు కదా, నాకదే సంతోషం. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ విషయం నేను మర్చిపోను. వస్తానమ్మా. ఏసీపీ ఝాన్సీ గారు, ఏసీపీ ఝాన్సీ గారు, ఏసీపీ ఝాన్సీ గారు, ఏసీపీ ఝాన్సీ గారు. ఏసీపీ ఝాన్సీ గారు కాదురా, మాజీ ఏసీపీ ఝాన్సీ గారు అనండి. ఎందుకంటే ఆమె హోదాను తగ్గిస్తే మేడం గారు బాధపడతారు. ఏది అనండి. మాజీ ఏసీపీ ఝాన్సీ గారు, మాజీ ఏసీపీ ఝాన్సీ గారు. ప్లీజ్ రండి మేడం, ప్లీజ్. 1 minute. తక్షణ్ ప్లీజ్ వెల్కమ్ మేడం. మీ చల్లని చేతులతో ఈ పుణ్యస్థలాన్ని ప్రారంభించండి మేడం. సుధీర్, నీటిలో ఉంటేనే మొసలికి బలం, ఒంటిపై కాకి యూనిఫామ్ ఉంటేనే పోలీసుకు బలం. నీ దగ్గర ఏమీ లేవు, నన్నేమీ చేయలేవు. నీలాంటి లోఫర్ గాళ్లకు బుద్ధి చెప్పడానికి ఒంటి మీద కాకి చొక్కా, నెత్తి మీద 3 సింహాల టోపీ అక్కర్లేదురా. ఈ ఒక్క చెయ్యే చాలు.
అంతేనా హ, ఎవడన్నా చస్తే ఫోన్ చేయి పెట్టే ఫోను హ, ఎవరో కొట్టుకుంటున్నారట మేము వెళ్ళి పట్టుకోవాలట పోలీసోళ్ళంటే వేళకోళంగా ఉంది సార్, ఏంటి గోరు ఎలా జరిగింది ఎవరు చేశారు? ఫస్ట్ ఎయిడ్ తర్వాత చెయ్యి ముందు వీడి మీద ఎఫ్ఐఆర్ రాయి. ఓ మాజీ ఏసీపీ గారు వెల్కమ్ వెల్కమ్. వాట్ కెన్ ఐ డు ఫర్ యు? పబ్లిక్ ప్లేస్ లో ప్రైవేట్ స్కూల్ పక్కన 10 మందికి బ్రౌన్ షుగర్ కోకైన్ చెరస్ లాంటి మత్తు పదార్థాలు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి రాస్కల్స్ బయట సేఫ్ గా ఉండకుండా సెల్లో ఉంచాలని తన్నుకుంటూ తీసుకొచ్చాను. టేక్ యాక్షన్. తీసుకోవాల్సిందే, యాక్షన్ తప్పకుండా తీసుకోవాల్సిందే. కానీ కోర్టులో సాక్ష్యం లాంటిదేదో అడుగుతారే. సాక్షిగా నేనుంటాను. సారీ మేడం, నేరస్తుల సాక్ష్యానికి పనికిరారు. సార్, ఇంతసేపు మీ టైం వేస్ట్ చేసినందుకు సారీ సార్, రియల్లీ సారీ. మీరు వెళ్ళండి. సాటి పోలీస్ ఆఫీసర్ తీసుకొచ్చిన కేసును వదిలేస్తావా? డిపార్ట్మెంట్ లో చేరే ముందు కర్తవ్యానికి కట్టుబడి విధి నిర్వహణలో న్యాయం చేస్తానని ప్రమాణం చేసిన నువ్వు న్యాయానికి అన్యాయం చేస్తావా? నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వా? చిచి. నమస్తే మేడం. బావున్నావా? బాగున్నాను మేడం. సిన్సియారిటీకి చిలుము పట్టదు, అది ఎప్పుడూ వజ్రమే. రండి మేడం, జీప్లో డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్. మిస్టర్, సార్ ఏం కావాలి సార్? ఒక పెప్సీ. సరే సార్. చిల్లర్లేదు సార్. అక్కర్లేదు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. వెళ్ళా. అబ్బో, ఎస్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఆది ఆదికేశవరెడ్డి. అయితే అయితే నేను తలుచుకుంటే నిన్ను నీ క్యాంటీన్ని చిటికలో కొనేయగలను. దట్స్ ఆల్. వీడేవడరా బాబు, పొద్దున్నే మనకు తగిలాడు. సార్ సార్, మన సిటీకి కొత్త పోలీస్ ఆఫీసర్ వస్తున్నట్ట. అయ్యో అయ్యో అయ్యో, ఎవడో కొత్త ఆఫీసర్ వస్తున్నాడంట. మన గొప్ప మునిగిందండి. కొత్త సిబిఐ ఆఫీసర్ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అన్నయ్య, ఎవరో కొత్త సిబిఐ ఆఫీసర్ వస్తున్నాడంట. జయసింహ బాంబే బ్లాస్టింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు తను చూపించిన సాహసం తెలుసు. రెండవది చెన్నైలో పోస్టింగ్ అప్పుడు తమిళ పులులతో తలబడి తను చూపించిన ప్రతాపము తెలుసు. మూడవది అహ్మదాబాదులో పోస్టింగ్ అయినప్పుడు మత కలహాలు చెలరేగుతుంటే తను చేసిన డేరింగ్నెస్ కూడా తెలుసు. ఏ గ్రేట్ వారియర్. అన్నయ్య, గన్ను లోడ్ చేయమంటావా? నాని, ఆవేశపడుకురా. ఏది చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో